డిగ్రీ చదువుతున్నప్పుడు ఒంగోలులో ఈ సినిమా రిలీజ్ అయిందండి. పాటల కోసమే సినిమా 2-3 సార్లు చూసాం అప్పుడు థియేటర్లో. ఆఫ్ కోర్స్ మా నాన్నగారు థియేటర్ మేనేజర్ కాబట్టి ఫ్రీ అయ్యి. తర్వాత మీరు వినబోతున్నటువంటి పాట ఏ పాట అయితే సినిమాలో వద్దనుకున్నారో ఆ పాటే సినిమాకు ప్రాణమైంది. పైగా ఆ సినిమా 1990 ఏప్రిల్లో విడుదలైంది. భయంకరమైన తుఫాన్, చిరంజీవి, శ్రీదేవి నటించినటువంటి వైజయంతి మూవీస్, అశ్విని దత్ గారు, రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో తీసినటువంటి సోషియో ఫ్యాంటసీ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆ చిత్రం నుంచి వద్దనుకున్న పాట, అసలు ఈ పాటే వద్దు సినిమాలో అన్నారు, కానీ ఆ పాటే సినిమాకు ప్రాణమైంది. ఆ పాటే ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా. వేటూరు రచన, ఇళయరాజా గారి సంగీత సంరచనలో బాలు చానకమ్మల అపురూపంగా ఆలపించినటువంటి ఈ పాటని మా సంధ్యావర్షిని అండ్ ఈనాటి సన్మాన గ్రహీత గాన గాంధర్వ బిరుదు తీసుకోబోతున్నటువంటి మా సూర్య. విన్నావా? ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా. ఇళయరాజా గారి సంగీతం ప్రాణవాయువు ఇస్తుంది పాటకి. విన్నావా? పాటలు చెలుగు జలుగు అన్ని తెలిసి పారిజాత పువ్వు పచ్చి మల్లె మొగ్గ వరపి తెలిపేనాలు విరిసి
మంత్రమాయ హంస మనస వాచ వరచి నేను తల్లి వచ్చి జాన తల్లి మారి గుణము గుణము అన్ని కుదిరి నీవు లేని నేల మీద బ్రతుకే ప్రణయం మనసే మరణం వెళ్ళాలి సూర్యనారాయణ సంధ్యాలక్ష్మి. తర్వాత మీరు వినబోయే పాట మళ్ళీ ఈ వండర్ బాయ్ మీ ముందుకు వస్తున్నాడు. ఉప్పెన చిత్రంలోంచి జల జల జలపాతం అనేటువంటి ఆ పాటతో మధు అండ్ మధు సాయి సంగీతం కొంచెం ఎంత సాఫ్ట్ గా ఉండదో వాయిస్ కదా. శ్రీమణి రాసినటువంటి ఈ పాట అండ్ డిఎస్పి సంగీత సరస్సులో వచ్చినటువంటి పాట ఇది విన్నాం. పాట కంటే ముందు గ్యాస్ వస్తుంది అంటే గ్యాస్ వచ్చిన తర్వాత పాట వస్తుంది. గ్యాస్ వచ్చిన తర్వాత పాట ఏం రాదు సార్. ఫైర్ సార్ ఫైర్ సార్ ఇప్పుడు ఈయన దగ్గర మనకి ఏమేమి కదా కదా అమ్మవుతుంది కదా ఏడు మీరు కొన్ని మాటలు పర్లేదా రూపాయలు అమ్మవుతుంది అది ఎంత పెడతాను ఫోన్ నెంబర్ అమ్మవుతుంది అమ్మవుతుంది అది కూడా నాకు తాకితే నన్ను పొంగి వరదపోతా చలి 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 కాలివి నువ్వు చిరు చిరు చిరువాలని నేను చలి చలి నువ్వు వెళ్ళితే నన్ను హే మన చెట్ట వైపు జాబిలమ్మ తొంగి చూసరే ఏరుని నేను సలసలలో తాకితే నన్ను పొంగి వరదైపోతా చలి 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 కాలివి నువ్వు చిరు చిరు చిరువాలని నేను చలి చలి నువ్వు వెళ్ళితే నన్ను ఎగిసి
పాఠం నువ్వు సొల 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 ఏరుని నేను సొల సొల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా ఈనాటి తీపి రోజు రాదు రాదు రోజు ఈనాటి ఇలాంటి వాన చల్లు తడపజంట వళ్ళు ఎలాగ దీని గుండెల్లో దాచడం జల జల పాతం నువ్వు జల 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 ఏరుని నేను జల జల నువ్వు తాకితే నన్ను పొంగే వరదై చలి 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 గాలి వింటూ చిరు 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 అన్నీ నీరు చెర చెర నువ్వన్నీ వేరే ఫంక్షన్ ఏమండి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కుదురుతుందా? కుదురుతుందంటాడు మన హీరో కమ్ యాంకర్ ప్రదీప్. విందామా మరి? నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నటువంటి చక్కనైన పనులతో ముందుకు వస్తారు సూర్య అండ్ సంధ్యావర్షిణి. సంధ్యావర్షిణి చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసి యంగ్ టాలెంట్స్ అందరికీ కూడా చక్కనైనటువంటి అవకాశం కల్పిస్తూ ఇద్దరు మా సూర్య అండ్ హీరోయిన్ అను వీళ్ళిద్దరికీ కూడా బిరుదు ప్రదానం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మంచి హోటల్లో చల్లని వాతావరణంలో ఈ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి సంధ్యావర్షికి ఒకసారి మీ అభినందనలు గట్టిగా చప్పట్లతో తెలియజేస్తుందిగా కోరుకుంటూ మధ్యలో కొన్ని మాటలు ఉంటాయి. మరి ఆ అబ్బాయి ఏం మాట్లాడతాడు? పరమేష్ గారు నువ్వే చెప్పు. దాము గారు నెంబర్ అడిగారు ట్రై చేస్తాను ఆ నెంబర్ స్టార్టింగ్ వర్డ్స్. చంద్రగారు మీరు తెలుసు అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కాసేపు ఉండొచ్చు కదా. ఆహా, కాసేపు అయితే అబ్బాయి గారు ఏమిస్తారేంటి? వీళ్ళందరూ కొంచెం మంచి 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 సాంగ్స్ అందిస్తారు. ఆల్రెడీ అదే జరుగుతుంది కానీ ఇంకా మంచి సాంగ్స్ ఉన్నాయి. దాము గారు మాట్లాడేది అయ్యో అయ్యో భలే ఎంత మర్చిపోతాను నేను భలే నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా నిలవంకను ఇద్దామనుకున్నా ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి ఏలకే నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాలి చూడవే ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వని నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా
పై చుక్కగా దిష్టే పెడతానులే నీకైతే కనువంతా చుక్కను పెట్టాలే ఏదో ఇవ్వాలి కానుగా ఎంతో వెతికాను ఆశగా ఏది నీ సాటి రాదిగా అంటూ నాను పోతిగా కనుకే ప్రాణమంత తాలి చేసి నీకు కట్టనా నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా నటుడు నిర్మాత మోహన్ బాబు గారు యేసుదాస్ గారి పాట లేకుండా సినిమా తీయరండి. ఆయన ప్రతి సినిమాలోనూ ఓ కొత్త రచయితని పరిచయం చేస్తారు. 1991 జూన్లో విడుదలైనటువంటి ఓ చక్కని సినిమా అసెంబ్లీ రౌడీ. ఆ చిత్రం నుండి అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచు అనేటువంటి ఈ పాట రసరాజు రచన. రసరాజు అనేటువంటి కొత్త రచయితని పరిచయం చేస్తూ ఈ సినిమాలో పాట రాయించారు. మరి యేసుదాస్ గారు అద్భుతంగా పాడితే చిత్ర గారితో కలిసి మామ మహాదేవన్ మరింత అందంగా స్వరబద్ధం చేశారు. ఆ పాటను పాడడానికి మధుతో కలిసి సంధ్యావర్షిణి అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచు అన్నటువంటి ఈ హుషారైన పాట శ్రీకాళహస్తి టెంపుల్లో తీశారండి ఈ పాటని. అందమైన వెన్నెలలో అచ్చ తెలుగు పడుచువలే మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమల మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి స్వరంజిన బాల కలి సదస కలి సదస కలి సదస అందమైన వెన్నెలలో అచ్చ తెలుగు పడుచువలే
సంద చుక్క వెలిచింది బుగ్గ చుక్క పెట్టానా సంద చుక్క వెలిచింది బుగ్గ చుక్క పెట్టానా తోడు నీడై ఇరువురమై భూమి కందమేవా మందమైన వెన్నెలలో పచ్చ వెలుగు పడుచువలే మల్లె పూల పందిరిలోని నడచినావే సరిగమనా మోహన్ రాగంలో మామ మహాదేవం చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. యేసుదాస్ గారు గొంతుతో కాదు హృదయంతో పాడారు. ఇప్పుడు మన ముందుకు వచ్చారు ఇక్కడికి మంత్ర మూవీ ప్రొడ్యూసర్ సార్, ఇక్కడికి శ్రవణ్ కుమార్ గారు వచ్చారు. సార్ వెల్కమ్ సార్. మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. మంచి మంచి నిర్మాతలు కూడా ఇక్కడికి వస్తున్నారంటే సంధ్యాలక్ష్మి ఎంత హోంవర్క్ చేసిందో మన అందరికీ అర్థమవుతుంది. మరి బాహుబలి కలెక్షన్ల చిత్రం ఇది. కలెక్షన్ల పెను తుఫాన్ ఆ చిత్రం నుంచి పచ్చ బొట్టేసిన పిల్లగాడ నిన్ను అనేటువంటి
చెమ్మ చేరేటి చుక్కిళ్ళలో చిందులేసింది సిరివెన్నెల ప్రేమ ఊరేటి కళ్ళలో వేయి కరిగింది తెలి మనసులా చక్కనైన ఈ పాటని పాడి మధు అండ్ శృతి చాలా చక్కగా అనిపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా పాడారు. అదే ఇప్పుడు మన సభ అధ్యక్షులు వైకే నాగేశ్వర్ సార్ ముందుకు రావాలని కోరుతున్నాను. ఎన్నాళ్ళుగా ఎంతసేపటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభతరుణం, ఎప్పుడెప్పుడు ఆ సన్మానాలు, ఎప్పుడెప్పుడు సెలబ్రిటీస్ అందరినీ ఒకే వేదిక మీద చూద్దాం అనేటువంటి ప్రేక్షకుల కోరిక. ముందుగా కార్యక్రమానికి మా సభాధ్యక్షుడు వైకే ఈజ్ నథింగ్ బట్ ఓకే వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత కార్యక్రమానికి విచ్చేశారు ముఖ్య సలహాదారులు శ్రీ కేవి మురళీధర్ పట్నాయక్ గారు, హైకోర్టు అడ్వకేట్, మరియు వారి సతీమణి శ్రీమతి మధురత గారు. వారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఈనాటి సత్కార గ్రహీత, బిరుదు గ్రహీత, నటకీర్తి కొమ్మలి బిరుదు గ్రహీత కుమారి అను వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. రెడ్డి గారి ఇంట్లో బతుకు బస్ స్టాండ్ అనే సినిమా, దక్ష అన్నటువంటి సినిమా, ఇటువంటి సీరియల్స్ అన్ని సినిమాలని, అలా వెంకటాపురం సీరియల్. ఎందుకంటే ముందుగా అవార్డు అనేది వస్తే కొంచెం బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పేసి ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. మరి నటకీర్తి కోమలి అవార్డు బహుమతి బిరుదు ప్రదానం తీసుకున్నటువంటి కూర్చోమ్మా ప్లీజ్. ముందుగా సన్మానం శ్రీ రఫీ గారు, కళపత్రిక సంపాదకులు. ప్రతి మనిషిలోని మంచితనాన్ని మాత్రమే చూస్తారు ఆయన, రెండో పార్శ్వాన్ని చూడరు. ఎంత అద్భుతంగా రాస్తారో వ్యాసాలు. ఒక సంధ్యావర్షం గురించి రాశారు, ఎంత అద్భుతంగా రాశారో. మంచి జర్నలిస్ట్. తర్వాత సినీ డైరెక్టర్ శ్రీ నాగ గౌర వారిని గారు, వారిని కూడా. అలాగే నిర్మాత శ్రీ కొప్పిశెట్టి శంకర్ గారు, వారిని సాధారణంగా. నిర్మాత శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ఆన్ ది వే ఉన్నారు, వారిని కూడా సాధారణంగా. తెర కోసం కష్టాలు సినిమా ఈ సందర్భంగా విడుదల చేయాలనుకునేది లుక్, ఫస్ట్ లుక్. ఈ తెర కోసం కష్టాలు సినిమా ఫస్ట్ లుక్ ఈ సందర్భంగా విడుదల చేయాలని ప్రొడ్యూసర్ శ్రీను గారు, డైరెక్టర్ మనోజ్ గారు, సూర్య, ఈనాటి గాన గాంధర్వ మహంకాళి దివాకర్ గారు ప్రొడ్యూసర్, వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఇంకా చక్కనైనటువంటి ఇంతమంది యంగ్ టాలెంట్స్, ఎవరు కూడా పెద్ద ఏజ్ కనపడట్లేదు, అందరూ యంగ్ టాలెంట్సే. కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా వారి మా అధ్యక్షుల వారిని కోరుకుంటూ. ప్రసక్తులైన
కళాభిమానులందరికీ ముందుగా అభివందనం. వేదిక మీద ఉన్నటువంటి ఈనాటి సన్మాన్యులు సినిమా నటి అను గారు, అలాగే గాయకులు సూర్య గారు. ఈరోజు ఈ ఇద్దరికి కూడా అవార్డులతో సన్మానించుకోబోతున్నాం మనం. ఈ కార్యక్రమానికి విచ్చేశారు కళపత్రిక సంపాదకులు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా కళపత్రిక చూడకుండా ఉండరు. కళాపత్రికలో అనేకమైనటువంటి సంగీత, సాహిత్య, నాటక, సినీ, టెలివిజన్ సంబంధించినటువంటి అనేక అంశాలు దాంట్లో ఆ పత్రికల ద్వారా తెలుసుకుంటున్నాం. వారి కళాకారుల గురించి వారి విశ్లేషణ, వారి విమర్శ, వారి పరిచయం అద్భుతంగా ఉంటాయి. అటువంటి పత్రికా సంపాదకులు రఫీ గారు, వేదిక మీద ఉన్నటువంటి దర్శకులు శ్రీ నాగా గౌర గారు, అలాగే ఈనాటి అతిథుల్లో ముఖ్యులైనటువంటి వారు కొప్పిశెట్టి శంకర్ గారు, అలాగే తోటి సన్మాన్యులు మన సూర్య, మిగిలిన మిత్రులు, అలాగే ఈనాటి ముఖ్య కారకులు అనొచ్చు మనం. ఎవరంటే సంధ్యావర్షిణి. ఎందుకంటే ఈ సంస్థ పేరు సంధ్యావర్షిణి. అలాగే ఇందుట్లో ముఖ్యంగా పాడే ఆమె సంధ్యావర్షిణి. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసేది సంధ్యావర్షిణి. ఈ పాటల వెనక ఈ సినిమా సంబంధించినటువంటి మిత్రులందరూ ఇక్కడికి వచ్చారంటే కారణం సంధ్యావర్షిణి. ఇటువంటి మల్టీఫేస్టెడ్ టాలెంట్ ఉన్నటువంటి కళాకారిణి సంధ్యావర్షిణి. గాయకురాలు, ఆమె సంగీత దర్శకురాలు, అలాగే కవయిత్రి ఒకటి కాదు, అలాగే ఆమె కర్రసాము కూడా చేస్తుంది. అందుకే ఆ కర్రసాముకు సంబంధించిన వాళ్ళని పెట్టింది. అలాగే ఈరోజు దంపతులు ఇచ్చేశారు, పట్నాయక్ గారు, వారి సతీమణి మధులత గారు. ఇలా ఇటువంటి ఆమె ఎవరు పిలిచినా సరే మిస్ గారు. లాస్ట్ టైం కూడా గత సంవత్సరం రెండు సార్లు చేసిన తర్వాత కరోనా వల్ల ఒక సంవత్సరం గ్యాప్ వచ్చి మళ్ళీ లాస్ట్ మంత్లో ఇక్కడ 26వ తారీఖు చేసింది. మళ్ళీ ఈరోజు 26వ తారీఖు. ఆమె పట్టుబట్టిందంటే వదలదు. 26వ తారీఖు ఫంక్షన్ చేయాలంటే కొన్ని కార్యక్రమాలు మనం కొన్ని చేయలేం, కానీ ఆమె వదలదు. అంత పట్టుదల, ఆత్మవిశ్వాసం పిడికిపుచ్చుకున్నటువంటి సంధ్యావర్షిని ఈరోజు ఇప్పుడిప్పుడే ప్రవర్ధమానం అవుతున్నటువంటి ఇద్దరు కళాకారులని ఈ వేదిక మీద సత్కరించుకునే కార్యక్రమాన్ని తలపెట్టింది. ఎవరికి? మీకు. చాలా సంతోషం. నాలుగు సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం వచ్చిందంట సంధ్యావర్షికి. మరి ఇటువంటి ప్రతిభ, ఉత్పత్తి ఉన్నటువంటి సంగీతానికి సంబంధించినటువంటి కళాకారిణి సంధ్యావర్షిని. ఆమె ప్రతి నెల ఒక కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ఇప్పుడిప్పుడే ప్రవర్ధమానమవుతున్నటువంటి నటీమణి అను గారిని, అలాగే మంత్ర మూవీస్ నిర్మాత శ్రవణ్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, మరి ముందుగా మనం అను గారిని సన్మానించుకుందాం. తర్వాత సంగీత కళాకారులు సూర్య గారిని సన్మానించుకుందాం. అద్భుతంగా ఇప్పటి వరకు చాలా పాటలు చాలా చక్కగా పాడారు కళాకారులందరూ. మిగిలిన మన లక్ష్మీభారతి గారు కానివ్వండి, ఇంకెవరైనా అందరూ చక్కగా పాడారు. తులసిరామ్ అయితే ఆయన సినీ
కార్యక్రమాలు, ఎన్సైక్లోపీడియా, అన్ని విషయాలు ఆయన కూలంకషంగా చెబుతాడు. మామూలుగా ఆఫ్ ది రికార్డులో ఉన్న విషయాలు కూడా చెబుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ధన్యవాదాలు సార్. అందుకని భయం అనమాట ఆయన ఏం చెబుతాడు అని. కానీ వాళ్ళు మాత్రం అద్భుతంగా ఆయన వ్యాఖ్యానం చేశారు. చాలా సంతోషం. ఇప్పుడు ముందుగా అను గారిని మనం సన్మానించుకుందాం. రెండమ్మా. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोज्जामकं हिरण्मयं तेन ब्रह्म विलोमयं भूतब्रह्म पुनीमहि. ముందుగా కుంకుమతో రెండమ్మా మీరే. శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహి సమే కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః. తర్వాత రఫీ గారు. వైకే నాగేశ్వర్ సార్, రఫీ సార్ ఇద్దరు కూడా చెప్పండి. పట్టు పంచ నిజంగా ఇప్పుడు ఆ అమ్మాయి రంగులో కలిసిపోయింది, అమ్మాయి డ్రెస్ లో కూడా కలిసిపోయింది. అను సో యువర్ బెస్ట్. సలపాగా నాగ గౌరవ సార్. శ్రీ నాగ గౌర ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్నటువంటి మంచి దర్శకులు మీ నుంచి మంచి మంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. మధురత మేడం అండ్ పుష్పమాల. ఐ మీన్ ఇది లాంగ్ లాస్టింగ్ అండి. ఇది వాడిపోదు వడలిపోదు. దెన్ షీల్డ్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మంత్ర మూవీ ప్రొడ్యూసర్ సార్ అండ్ బహుమతి జ్ఞాపిక బహుకరణ రఫీ సార్ ఇద్దరు. అవార్డు తీసుకోవడం కాదు, ఆ అవార్డు బాధ్యతను మరింతగా మనకి పెంపొంపు చేస్తుందని చెప్పేసి అనుకుంటూ అనుగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి మంచి సినిమాల్లో మంచి మంచి సీరియల్స్లో కూడా మీ ప్రతిభ కనపడాలని ఆశిస్తూ వైకే నాగేశ్వరరావు గారు ఆశీర్వదించారంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నక్షత్ర హీరోయిన్ ముందుకు రావాలి. ఓ మరో నటి హీరోయిన్ నక్షత్ర గారిని వేదిక మీద సాధారణంగా కశ్యపలాగా నుంచి ఈమె ఇంకా చాలా ఎన్నో మూవీస్ చేయాలని కోరుకుంటున్నాం. సో షూటింగ్ నుంచి నాకు నిన్న ఇన్ఫార్మ్ చేసింది వస్తున్నాను మన ప్రోగ్రామ్ కని. సో చాలా దూరంలో అరకులో ఉన్నా కూడా మన ప్రోగ్రామ్ కోసం స్పెషల్గా ఈరోజు వచ్చింది. అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టాలి. నక్షత్రం కూర్చున్నాను. చిన్న సన్మానం నెక్స్ట్ మంత్ మరి ఉంటుంది. మధులత మేడం అలాగే ఇద్దరు దంపతులు శ్రీ మురళీధర్ పట్నాయక్ గారు, శ్రీమతి మధులత గారు ఇద్దరు కూడా ఈ అమ్మాయికి ఈ హీరోయిన్ కి వృద్ధిలోకి రావాలని ఇద్దరు కూడా మరి పర్యాప్య అనంతరాయాయ సర్వస్యోమోతిరాత్రముత్రమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ దేనా ఆప్నోతి సర్వం జయతి. బ్యూటిఫుల్. మేడం దంపతులు ఇద్దరు సరే రైట్ సార్. దంపతులు ఇద్దరు కూడా ఆశీర్వదించండి ఈ చిన్నారిని. మంచి మంచి సినిమాలు చేయాలని, మరెంతో అభివృద్ధి చెందాలని, మనందరికీ నేత్రానందం కలిగించాలని. అలాగే ఇప్పుడు
జ్ఞాపిక బహుకరణ నక్షత్ర జ్ఞాపకాన్ని గారు, నక్షత్ర గారికి జ్ఞాపిక బహుకరణ. కొప్పిశెట్టి శంకరన్న, నాగు సార్. ఇద్దరు రండి సార్. దర్శక నిర్మాతలు, కొన్ని అవకాశాలు ఖచ్చితంగా వస్తాయమ్మా మీకు, అందులో ఎలాంటి సందేహం లేదు. చప్పట్లు కొట్టండి ఉన్నవాళ్ళు, ఎదురుగా ఉన్నవాళ్ళు, అలాగే వేదిక మీద ఉన్నవాళ్ళు కూడా. కళాకారులు పడిపోయేది చప్పట్లకి, డబ్బులు కాదండి. థ్యాంక్ యూ నాన్న. దెన్ నెక్స్ట్ ఇప్పుడు సూర్య గారు మా- ముందుకు రావాలి. నాకు దాదాపుగా 3 సంవత్సరాల నుంచి పరిచయం సూర్య. చక్కని గాయకుడు, మంచి పాటలు, ఎప్పుడు చూసినా కూడా చిరునవ్వే ఉంటుంది, ఎప్పుడు మొహంలో విసుగు కనపడదు. కళాకారుడికి కావాల్సినదే ఆ లక్షణం పుణికిపుచ్చుకున్నటువంటి మా సూర్య విజయవాడ నుంచి వచ్చాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో రాజమండ్రి నుంచి వచ్చాడు. చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి కూడా చక్కని కార్యక్రమాలు, అంటే దాదాపు 7-8 ఏళ్ల నుంచి కూడా పాటే ప్రాణంగా జీవిస్తున్నటువంటి మా సూర్య ఈ మధ్యనే ఓ ఇంటివాడయ్యాడంటే భార్య ఇచ్చింది. మరి ఆ భార్య తులసి గారికి అంత మాత్రమే తెలుసు, కానీ పూరి జగన్నాథ్ గారి దగ్గర కూడా వారు కొంతకాలం పనిచేశారని నాకు తెలుసు. సో ఇంత చక్కని గాత్రం ఉండి ఎన్నో రకాలైనటువంటి పాటలు పాడుతూ అందరికీ తను ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే మాత్రం చాలా చక్కగా కోఆర్డినేట్ చేస్తూ ఉంటాడు. కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. తను ఎంత బాగా అంటే ఏ మాత్రం గర్వం లేకుండా మరి తను చక్కగా కలుపుకుపోయి ఈ పాట ఏ పాట అనేది లేకుండా అన్ని పాటలు పాడగల సమర్థుడు. అందుకని ఈరోజు తనకి తన గాత్రానికి గాన గాంధర్వ అనే బిరుదును ప్రదానం చేయడానికంటే ముందు తలపాగా మరి వైకే నాగేశ్వర్ సార్, తిలకం అమ్మగారు షాలు తీసుకొచ్చాను. తెచ్చారు. ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతోనితః తివేదః క్షణం పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుందురితాగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతి వైరోచనే కర్మపదేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్దే సుతరసే నమః. ఆ దుర్గామాత మన సూర్యుకి అండగా నిలిచి మన గాత్రాన్ని 10 కాలాల పాటు సినీ రంగానికి కూడా అందించాలని కోరుకుంటూ ఇప్పుడు శంకరన్న చేతుల మీదుగా మెమెంటో కొప్పర్తి శంకర్ గారు, కొప్పిశెట్టి శంకర్ గారు. సో ఇప్పుడు ఈనాటి మన గాయకులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నక్షత్ర మీరు కూడా రండి. ఓకే, అలాగే మన హీరో తల్లాడ సాయి కృష్ణ తమ్ముడు కూడా ముందుకు రావాలి. తల్లాడ సాయి కృష్ణ గారు ప్రవర్ధమాన నటుడు. అందరూ అలాగే పెట్టుకోవాలి, మరి మీద అలా పెట్టుకొని ఫోటో దిగాల్సి ఉంటుంది. ప్రవర్ధమాన నటుడు తల్లాడ సాయి కృష్ణ ముందుకు రావాలి. వచ్చేసారు. కూర్చోవాలి, రావాలి, ముందుకు రావాలి. అమ్మా తిలకదారు. ఓం తచ్చన్యో రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే సేఠ్జీ. దక్ష, నిన్ను చేరి, అలాగే నెక్స్ట్ సొగసు చూడతరమా, మరి బ్లాక్ బోర్డ్, ఇలాంటి మూవీస్ అన్నీ కూడా తమ్ముడు తల్లాడ సాయి కృష్ణ చేస్తున్నాడు. అలాగే పెద్ద పెద్ద మూవీసే కాకుండా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా తమ్ముడు చాలా మందికి ఎంకరేజ్మెంట్గా ఉంటున్నాడు. అలాగే ఫస్ట్ నాకు మూవీ అవకాశాలు ఇచ్చాడు, 2 మూవీస్ అవకాశాలు ఇచ్చాడు, కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. అలాగే మరి మా తమ్ముడికి ఈ అవకాశం ఇచ్చినటువంటి కొప్పిశెట్టి శంకరన్నని గట్టిగా చప్పట్లతో అభినందించాలని చెప్తున్నాను. ఏదైనా సరే ఒక వ్యక్తి పైకి రావాలంటే ఖచ్చితంగా బ్యాక్ బోన్ ఉండి తీరాలండి. అలాంటి బ్యాక్ బోన్ శ్రీ కొప్పిశెట్టి శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. షాల్తో సన్మానించారు. మీరు నాటిన విత్తనం ఒక మహావృక్షం కాబోతుంది, కాబట్టి మీ ఆశీస్సులతో సాయి కృష్ణ గారిని మెమెంటో నాగగౌర సార్ అండ్ వైకే నాగేశ్వర్ సార్ ఇద్దరు కూడా.
అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే సమృద్ధమే అలాగే మహంకాళి దివాకర్ సర్వకామ్యార్థ సిద్ధయే. మహంకాళి దివాకర్ అన్న కూడా ముందుకు రావాలి. సరే రండి ప్లీజ్. మొత్తం ఏం టాలెంట్సే. ఈ థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు వికీ విక్రాంత్ డైరెక్టర్ ముందుకు. వివేకానంద వికీ విక్రాంత్ ముందుకు రావాలి. అమ్మగారు తిలకం. ఇప్పుడే కాలేజీ పూర్తి చేసి బయటకు వచ్చినట్టుగా ఉన్నాడు కానీ మరి గ్రేట్. నిజంగా ఎంత తపస్సు చేస్తేనో ఈ అదృష్టం రాదండి. సినిమాలకు పనిచేయడం అంటే అది మాటలు కాదు, ఎంత కృషి చేయాలి. దక్ష మూవీ డైరెక్టర్ కాబట్టి వీరికి మన వైకన్యేశ్వర్ సార్, రఫీ సార్ ఇద్దరు కూడా షాల్తో సన్మానిస్తారు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. జ్ఞాపక అందజేస్తున్నారు. ముందుకొచ్చి నాగగౌరవ్ సార్, మంత్ర ప్రొడ్యూసర్ సార్ ఇద్దరు కూడా ముందుకు రావాలి. ఏసీ చాలా హాయిగా చల్లగా ఉంది. బయట ఎండ ఎలా ఉన్నా కూడా ఇప్పుడు కార్యక్రమం కూడా అంతే హాయిగా ఉంది. మన శంకరన్న, కొప్పిశెట్టి శంకరన్న ముందుకు రావాలి. సన్మానం అన్నకి. సారీ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ, వితౌట్ యువర్ పర్మిషన్ కెన్ డూ ఇట్. ఇప్పుడు తిలకదారి నామగారు రండమ్మ. ఓం పర్యాప్య అనంతరాయాయ సర్వస్యోమోతిరాత్రముత్రమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవదేనా ఆప్నోతి సర్వం జయతి. థ్యాంక్ యూ సార్. టోపీ తీసినందుకు. తలపాగా పెట్టడం కోసం టోపీ అడిగాను. నాగగౌరవ్ సార్ ముందుకు రావాలండి. కొంచెం అడ్డు జరగదు. ఓకే, థ్యాంక్ యూ. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. రఫీ సార్ అలాగే మంత్ర మూవీ డైరెక్టర్ సార్ అండ్ నాగగౌరవ్ సార్ కూడా ముగ్గురు కలిసి ఇస్తారు జ్ఞాపికను. థ్యాంక్ యూ అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి తుమ్మల రామ సత్యనారాయణ కూడా అంది వేలో ఉన్నారు. అలాగే శ్రీధర్ సార్, మరి తర్వాత మామిడి హరికృష్ణ సార్, వీళ్ళు ముగ్గురు కూడా అంది వేలోనే ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మన మేడం గారు ముందుకు రావాలి. మధులత మేడం గారు ముందుకు రావాలండి. మధులత మేడం ముందుకు రావాలి. మేడం ప్లీజ్, మేడం ప్లీజ్. మధులత మేడం గారు ముందుకు కూర్చోండి. లక్ష్మీ భారతి తిలకదారి. శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః సత్యా సంతు యజమానస్య కామాః. కొత్త సంస్కారానికి తెరతీసిన సంధ్యావర్షిణి. అందరూ షాల్స్ కప్పుతున్నారు. పట్టు వస్త్రంతో అతిథుల్ని సత్కరించడం అనేది చాలా గొప్ప విషయం. ఇది కొత్తగా అందరూ ఫాలో అవుతారేమో అమ్మ. దీర్ఘ సుమంగళీ భవ మనోవాంఛాఫల సిద్ధిరస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. మేడం గారికి నాగగౌరవ్ సార్ అలాగే కొప్పిశెట్టి శంకర్ ఇద్దరు కూడా మేమంటూ జ్ఞాపకాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. చల్లైన చక్కనైన ఈ సాయంత్రం పూట సైన్స్ హోటల్లో జరుగుతున్నటువంటి అద్భుత కార్యక్రమం ఇది. ఇప్పుడు మన అతిథులైనటువంటి నాగగౌరవ్ సార్కి నాగేశ్వర్ సార్
మరి షాల్తో సత్కరిస్తారు. ప్లీజ్ షాల్తోనే. ఈ చైర్ తీసేస్తే ప్లీజ్ అటెండెన్స్ ఎవరైనా హోటల్ అటెండెన్స్ సిబ్బంది ఎవరైనా హోటల్ సిబ్బంది కొంచెం వచ్చి కాస్త తొలగించండి. ఇప్పుడు నాగా గౌరవ్ సార్కి మన వైకే నాగేశ్వర్ సార్ సన్మానిస్తారు. యజ్ఞేన యజ్ఞమైదంత దేవా అలాగే. ప్రమాణే ప్రథమాన్యాసం దేహనాకం మహిమానా సిద్ధింతి యత్ర పూర్వే సాక్షాసంతి దేవా. మంత్ర మూవీ ప్రొడ్యూసర్ సార్ అలాగే కొప్పిశెట్టి శంకరన్న ఇద్దరు శంకర్ గారు అందించాలి జ్ఞాపికని. గౌరవ్ సార్ నాగా గౌరవ్ సార్ థ్యాంక్ యూ సార్. ఈ చుట్టలో ఉన్న హాయి వేరెచ్చటము లేనే లేదని. ఇప్పుడు వైకే నాగేశ్వర్ సార్కి మరి రఫీ సార్ వైకే నాగేశ్వర్ సార్కి రఫీ సార్. పెద్ద దిక్కు సార్. మా డాడీ అంటుంది సార్ 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 మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా మనం రవీంద్ర భారతి ఉన్నప్పుడు ఫోన్ చేసి మా డాడీ ఉన్నారని అడిగింది ఈ అమ్మాయి. అవునా కదా? నిజం చెప్పు. అవును. నిజంగా మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ డాడీ. ఎన్టీ రామారావు లాగా మరి 6 అడుగులు ఉంటే మరి మా సారు వంగాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ వైకే నాగేశ్వరరావు గారు యువకళా వాహిని అధ్యక్షుడు. వివేకానందుడు ఇప్పుడు బుద్ధుడు సార్. ఇలాగే ఉంటారు. యంగ్ టాలెంట్స్ ని వెతికి పట్టుకోవడంలో మా యువకళా వాహిని నాగేశ్వరరావు గారికి నిజంగా కార్యక్రమాలు చేయడంలో కూడా ఆయన తిట్టారు. ఏ కార్యక్రమం ఎక్కడ ఎంతవరకు విడి ఉండాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎవరు ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు ఎన్ని పాటలు పాడాలో వాళ్ళకి చెప్పగల దిట్ట మా వైకే నాగేశ్వరరావు గారు. వైకే ఈజ్ నథింగ్ బట్ ఓకే. గట్టిగా చెప్పండి. ఓకే. ఇప్పుడు మన నాగ సార్ రఫీ సార్ని సత్కరిస్తాడు. కళపత్రిక సంపాదకులు నిజంగా అలాగే వైకే ఏ మనిషిలోనూ నెగిటివ్ చూడండి ఆయన. ప్రతి మనిషిలో పాజిటివే. ఏ వ్యాసం రాసినా కూడా ఒక మనిషి గురించి చెడ్డగా రాయడం అనేది ఇంతవరకు చూడడం. కానీ విలేకరులకు ఉండేటువంటి లేదా జర్నలిస్ట్ ఉండేటువంటి ఒక కొంచెం ఏదన్నా అది ఎక్కడా కూడా రానివ్వరు ఆయన. వైకే నాగేశ్వర్ సార్ అలాగే కొప్పిశెట్టి శంకరన్న ముందుకు రావాలి. రఫీ గారు అంటే నిజంగా చిదంబరం గురించి ఆయన దేవస్థానం గురించి రాశారండి. ఆయన ఎంత అద్భుతంగా రాశారు. పేరుకి ముస్లిం కానీ హిందూ దేవాలయం మీద ఎంత భక్తు. ఆయన రాసిన ఆ వ్యాసం చదవండి మీరు. ఏ వ్యాసం అదొక్కటే కాదు, ఎన్ని వ్యాసాలు రాశారు ఆయన. మా రఫీ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన తులసి గారికి సన్మానం వైకే నాగేశ్వర్ సార్ చేస్తారు. తులసిరామ్ సార్ వ్యాఖ్యాత. రామ తులసి, కృష్ణ తులసి, ఎన్నో తులసిలు ఉన్నా కూడా తులసిరామ్ అనేటటువంటి మంచి పేరున్నటువంటి పర్సన్, అలాగే మంచి వ్యాఖ్యాత కూడా. ఇప్పుడు వైకే నాగేశ్వర్ సార్ రఫీ సార్ ఇద్దరు జ్ఞాపికలు ఇస్తారు. అలాగే ఇప్పుడు మా సింగర్స్కి కూడా ఇప్పుడు ఒక్కొక్కరి చేతుల మీదుగా ఒక్కొక్కరికి ఇవ్వబడతాయి జ్ఞాపికలు. తర్వాత సింగర్స్ ముందుగా శ్రీమతి లక్ష్మీ భారతి. లక్ష్మీ భారతి లక్ష్మీ భారతి గారు మంచి గాయని పని. మా రఫీ గారి మొమెంటో. లక్ష్మీ భారతి గారికి మేమంటాం. రఫీ సార్ చేతుల మీదుగా శ్రీ మహమ్మద్ రఫీ గారి చేతుల మీదుగా శ్రీమతి లక్ష్మీ భారతి గారికి. తర్వాత శ్రీమతి శృతి వెస్టర్న్ సింగర్. ఫస్ట్ ఒక పాట పాడితే ఆ ఒరిజినల్ వాయిస్ ఇదే అనుకున్నా, కానీ తర్వాత పాటలు గొంతు మార్చగల సామర్థ్యం ఉన్నటువంటి మా శృతి గారికి శంకర్ గారు. శ్రీ కొప్పిశెట్టి శంకర్ దర్శకులు. నెక్స్ట్ మధు, చాలా చక్కని వాయిస్ ఉన్నటువంటి వాయిస్ కల్చర్ మధు చాలా బాగా పాడుతున్నాడు. ఈ అబ్బాయిని ఇప్పుడే చూడడం నేను. నాకు సూర్య వీళ్ళందరూ పరిచయమే, సంధ్య వీళ్ళందరూ పరిచయం, లక్ష్మీ భారతి గారు కూడా పరిచయమే. సో ఇప్పుడు మంత్ర మూవీ ప్రొడ్యూసర్ సార్.
మెమెంటో నాగగౌర సార్. తర్వాత స్త్రీగణంతో ఒకప్పుడు స్థానం నరసింహారావు గారు వీళ్ళందరూ పాడితే అదొక వింత. కానీ ఇప్పుడు మాత్రం చక్కగా జానకి గణాన్ని చిత్రగణాన్ని మన ముందు ఆవిష్కరింపజేసినటువంటి కరుడు, అమెరికా నుంచి కూడా అభిమానం సంపాదించినటువంటి ఈ కుర్రవాడు సాయి సంగీత్. సాయి సంగీత్. సాయి సంగీత్. మెమెంటో ఇద్దరు షేర్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సో మచ్. అట్లా బాబు పాప పాప బాబా ఏదైనా కానీ అద్భుతం. తర్వాత సార్ రియల్లీ సారీ సార్, ఇప్పుడు మురళీధర్ పట్నాయక్ సార్ ముందుకు రావాలి. శ్రీ మురళీధర్ పట్నాయక్, లక్ష్మీభారతి. అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ. శ్రీమతి లక్ష్మీ భారతి గారు తిలక ధారణ చేస్తారు. శాంతి సార్. ఇప్పుడు మన వైకే నాగేశ్వర్ సార్ శాలువతో శాలకతో సత్కరిస్తారు. దుశ్శాలువతో సత్కరిస్తారు. అలాగే మొమెంటో బహుకరణ ఈ కార్యక్రమానికి ముఖ్య సలహాదారుడు అనమాట ఆయన. సో ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి నేను ఒక పార్ట్ అని చెప్పారు ఆయన. సన్మానం స్వీకరించడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. జ్ఞాపిక బహుకరణ రఫీ గారి ద్వారా, అలాగే వైకే నాగేశ్వరరావు గారు, ఇంతమంది. సార్ మీరు కూడా ఒకసారి అలాగే దగ్గర. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి విజయ్ నిట్టాల లిరికిస్ట్. ఎవరు? విజయ్ నికల సార్. నేను అనుకున్నాను మామూలుగా ఆయన వీడియోగ్రాఫర్ అనుకున్నా, తర్వాత ఫోటో చూసిన తర్వాత అర్థమైంది మంచి రచనలు చేయడంలో దిట్ట. చాలా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు, బట్ చాలా అసాధ్యుడని అర్థమైంది ఇప్పుడు. అది తిలకదేవి. డాక్టర్ రాకుల్ మంచి లిరిక్స్ రాస్తుంటాడు తమ్ముడు, ఏ ఏ ఎందులోనైనా సరే. సార్ థ్యాంక్ యూ సార్, మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క 1 సెకండ్ సార్, మీరు రావాలి, లేట్ అయిపోయింది. నిట్టల మరి విజయ్ కుమార్ గారికి నాగ గౌరవ సార్ తన చేతుల మీదుగా మేమంటూ జ్ఞాపకాన్ని అందిస్తారు. ఇప్పుడు మేమేదో మాట్లాడతాం కానీ ఆ లిరిసిస్ట్ రాసిన గురువు గారు ఆకుల డాక్టర్ ఆకుల శ్రీధర్ సార్ ముందుకు రావాలని కోరుతున్నాను సార్. సార్ మరి అలాగే రవీంద్ర భారతిలో ఎంతో మంది కర్రసాము మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి రక్షణ కరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఎంతో మంది ఆడబిడ్డలకు మరి మగపిల్లలకు కర్రసాము మరి నిజంగా ఎంత గొప్పదంటే అక్కడ నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే మా నాన్నగారితో డాక్టర్ ఆకుల శ్రీధర్ కుమార్ సార్ ముందుకు రావాలి సార్. కరసాము మరి అర్చత ప్రార్చత ప్రియ మేధాసు అర్చత గుడ్పటిమ తిలక ధారణ మాత్రమే. అందుకే మా గురువు గారికి మరి ఎంత గొప్పవారంటే సన్మానిస్తానంటే నేను రానని చెప్పారు. నిజంగా నాకు భయం వేసింది, అయ్య బాబాయ్ ఒక్కసారిగా మరి సన్మానిస్తే ఇంకా నేను ఉండను, చాలా కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి మా కర్రసాము బ్యాచ్ అంతా వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఈ సభ సమక్షంలో మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మా నాన్నగారు కూడా కర్రసాము చాలా బాగా చేస్తారు, అరబ్ కంట్రీలో నేర్చుకున్నారు. నేను మా నాన్న దగ్గర నేర్చుకోకుండా మరి డాక్టర్ ఆకుల శ్రీధర్ సార్ దగ్గర కరసాము కతిసాము నేర్చుకుంటున్నాను. మరి మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి సార్. ఒకసారి మీ మాటల్లో. పెద్దలందరికీ నమస్కారం. మన సంధ్యావర్షిని ఒక సంధ్యా సమయంలో ఒక చక్కటి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మన పెద్దలందరూ పేరు పేరున అంటే ఎవరైతే నీకు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ ఈ సంధ్యా సమయంలో సంధ్యావర్షిని ఎప్పుడు సంధ్యాలాగానే వెలుగుతూ ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని ఒక అన్నగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇంకా నీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా. ఎందుకంటే ఈరోజు
ఆడపిల్ల ఒంటరిగా బయటకు వెళ్ళినప్పుడు ఎన్నో ఒడిదొడుకులను అది మళ్ళా ఈ రంగంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అయినప్పటికీ కళ అనేది ఎప్పుడు పైకి తీసుకెళ్తూనే ఉంటుంది. అది మగ ఆడని తేడా ఏం లేదు. కళ ఉన్నప్పుడు అందరూ గౌరవించబడతారు. అందరూ ఇలా అందరం ఎలా ఉన్నామో అందరూ ఇదే ప్రేమతో ఆదరించబడతారు. కళను నమ్ముకుంటే మనకు ఎప్పటికైనా కూడా కళనే మనల్ని బతికిస్తుంది, కళనే అన్నం పెడుతుంది, కళనే ఎదుగుదల పెడుతుంది, కళనే అవార్డు ఇస్తుంది, కళనే ఒక పేరు ప్రఖ్యాతి తీసుకొస్తుంది. కాబట్టి మన కళాకారులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మీకన్నా చిన్నవాడిని, అసలు ఈ స్టేజ్ని నేను ఎప్పుడు ఎక్కలేను, మాటలు కూడా రావు. కానీ సంధ్య నాతో మాట్లాడిపించినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అమ్మ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. సార్ నేను తులసిరామ్ అండి. తులసిరామ్ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ ఒక్క నిమిషం సార్. మన మంత్ర మూవీ ప్రొడ్యూసర్ సార్ అలాగే నాగా గౌరవ్ సార్ ఇద్దరు కూడా మరి సార్కి జ్ఞాపికను అందజేస్తారు. చాలా అద్భుతం. గురువు గారి పట్ల శిష్యురాలు చూపించుకునే అభిమానానికి ఇది ప్రతీక. సార్ మరి నిజంగా ఈ మెమోంటోని మీరు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సన్మానించొద్దన్నారు కాబట్టి కనీసం పూల గుచ్చాలైనా తీసుకుంటారన్న ఉద్దేశంతో ఈ పూల గుచ్చాలు ఇప్పుడు కరెక్ట్గా కానీ అంటారు కుడి ఎడమైతే పడిపోవట్లేదే, కానీ కుడి ఎడమే. కరసాం బ్యాచ్ వాళ్ళని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. సార్ అంటే తప్పుగా అనుకోదు సార్. సన్మానం అనేది ఏంటంటే నాకు ఒక చిన్న అంటే ఏం ప్రాబ్లం లేదు సార్. కానీ ఏంటంటే నేను ఆగిపోతానేమో, ఎందుకంటే ఈ ఆడబిడ్డలకు ఇంకా నేర్పాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ఆగిపోతానని అంత ఉద్దేశం తప్ప ఇంకా వేరే లేదు సార్. ఒకవేళ నాకు సన్మానించినా కూడా నేను ఆడబిడ్డని నేను సన్మానం చేస్తాను మళ్ళీ రివర్స్. అంటే మొన్ననే ఒక అవార్డు కూడా ఆడబిడ్డని తీసుకున్నాను సార్. అది విజయ్ గారు సీతారాత్రి అవార్డు కర్రా సాంగ్స్ లో. నాకు చాలా సంతోషం. నెక్స్ట్ ఈమె లైన్లో ఉంటుంది, అది కూడా త్వరలో కనబడబోతుంది. వెరీ నైస్ సార్. సార్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తల్లిదండ్రుల తర్వాత మనం ఇచ్చే స్థానం గురువుకి. తులసిరామ్ గారు, మనం వచ్చిన అతిథులను కూడా మాట్లాడించుకుందాం. ముందు రఫీ గారు వారి సందేశం ఇస్తారు. సభకు నమస్కారం. సంధ్యా వర్షిణి ఒక యంగ్ టాలెంట్, మల్టీ టాస్కర్, మల్టీ టాలెంటెడ్. లాస్ట్ టైం నేను చెప్పాను అది ఇది అన్ని రంగంలో అమ్మాయి. అలాగే నాకు ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ యంగ్ టాలెంట్ పాటలు విన్నాను. ఇప్పటివరకు నేను రవీంద్ర భారతి, బహుశా ఇప్పుడు పాడిన వాళ్ళంతా రవీంద్ర భారతిలో పాడారో లేదో తెలియదు, కానీ ఫస్ట్ టైం నేను వింటాం సూర్య వాయిస్. సూర్య, ఇంక నువ్వు రాజమండ్రి నుంచి హైదరాబాద్ రావాలి, నీ మంచి వాయిస్. అలాగే మధు కూడా చాలా చక్కగా పాడారు. మా ఇంకా సంజయ్ గురించి చెప్పగలదు, సంజయ్ అద్భుతమే. అలాగే భారతి కృష్ణ లక్ష్మీ భారతి కూడా చాలా చక్కగా, శృతి గారు అందరూ బాగా పాడారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే హీరోయిన్ అను గారికి కోమల్ అవార్డు ఇచ్చారు. అలాగే సూర్యకు గాన గంధర్వ అవార్డు ఇచ్చారు. వయసు మించిన అవార్డులు. ఒకప్పుడు అవార్డులు రావాలంటే కొన్ని నెలల పాటు శ్రమించాలి, చాలా కాలం కష్టపడాలి, ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు గడపాలి. ఇంత జరిగిన అవార్డులు రావు. కానీ ఇప్పుడు మీకు మీ అదృష్టం, మీ నిజంగా అదృష్టం అనే చెప్పాలి. చిన్న వయసులోనే సూర్యకి గాన గంధర్వ అవార్డు వచ్చింది, అలాగే కోమలకి కీర్తి అవార్డు వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే అవార్డులు చాలా భారంగా ఉంటాయి, అవార్డులు బరువుగా ఉంటాయి, అవార్డులు బాధ్యతను గుర్తు చేస్తుంటాయి. అవార్డులు వచ్చాయని చెప్పి కళ్ళు పైకి ఆకాశం చూస్తాయి, కానీ
మనము కెరీర్ పరంగా ఆలోచించుకుంటే, భవిష్యత్తు పరంగా ఆలోచించుకుంటే ఇవి భారం అనుకుని కళ్ళు కిందకి ఎప్పుడు దించే ఉండాలి. అప్పుడే మీ జీవితం మంచి బంగారు భవిష్యత్తు వైపు నడుస్తుందని తెలియజేస్తూ, అవార్డులు అందుకోండి, అవార్డులు తీసుకోండి, అవార్డు ప్రోత్సాహంగా భావించండి తప్ప అవార్డులే జీవితంగా, అవార్డులే భారంగా అనుకోకండి. అవార్డును చూసి ఒక స్ఫూర్తి తీసుకుని ముందుకెళ్ళి, మీకు ఎందుకంటే చిన్న చిన్న వయసులోనే ఇంత పెద్ద అవార్డులు ఇచ్చి గౌరవించారు. బట్ ఇది కాదు, ఇదే మార్గం అనుకోండి, ఇదే తొలిమట్టిగా భావించండి, మంచి బంగారు బాట వేయండి. మా సంధ్యావర్షినికి ఈరోజే 4 సినిమాలు వచ్చాయట మ్యూజిక్ డైరెక్టర్. నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇది నిజంగా ఒక రికార్డు. ఇది బహుశా తెలుగు సినిమా చరిత్రలో ఎవరికి కూర్చుండో ఒక్కరోజు 4 సినిమాలు. అది బహుశా రామ్ సత్యనారాయణ గారు ఉండటం వల్ల బహుశా ఆ అదృష్టం అమ్మాయికి వచ్చింది. సంధ్య 2 సినిమాలు సారే ఇచ్చారు, ఇంకా 4 రోజు ఉదయం వచ్చేయండి. గ్రేట్ సంధ్య, నువ్వు ఇంకా ఇలాగే వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ నీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి రామ సత్యనారాయణ గారి సందేశం. నేను అతిథి అంతే, ముఖ్య అతిథి కాదు. మా నాగేశ్వరరావు లాంటి సీనియర్స్ ఉండగా ఆయనే ముఖ్య అతిథి మాకు. మీరు ఎప్పుడు ఎక్కడొచ్చినా మీరే ముఖ్య అతిథి. థ్యాంక్ యూ అండి, మీ అభిమానం. ఈ ఫంక్షన్కి మీ అందరికంటే ముందు వచ్చింది నేను, మళ్ళీ మీ అందరి క్లైమాక్స్ వచ్చింది నేను అనమాట. అప్పుడు ఇంకా సంజయ్ వర్షం కూడా రాలేదు, నేను ముందు వచ్చి టైం ప్రకారం వచ్చి కూర్చున్నాను ఇక్కడ. అది ఇవాళ వేదిక మీద ఉన్న నాగేశ్వరరావు గారికి, అలాగే మా బ్రదర్ శంకర్కి, మా సాయి కృష్ణకి, మిగతా తదితరులందరికీ కూడా నమస్మాంజలి. సంధ్యా వర్షిని మంచి అమ్మాయి, నాకు మధ్య పరిచయమైన, నేను లాస్ట్ మీటింగ్లో చెప్పాను, అది ఒక సినిమా ఇవ్వడం జరిగింది. అది త్వరలో ఆ సాంగ్ కూడా రికార్డింగ్ చేస్తున్నారు. ఇక ఏంటంటే ఎక్కడ కష్టం ఉంటే, ఎక్కడ సిన్సియారిటీ ఉంటే అక్కడ డెఫినెట్గా సక్సెస్ దొరుకుద్ది. దానికి ఉదాహరణ సంధ్యా వర్షిని. ఆ అమ్మాయి మధ్య ఫంక్షన్ చేసింది, మళ్ళీ వెంటనే ఇమీడియట్గా ఫంక్షన్ చేసింది. చాలా సంతోషం. ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండి మంచి సినిమాలకి మంచి ట్యూన్స్ కట్టి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రామ సత్యనారాయణ గారి ఆశీస్సులు ఉంటే ఎంత ముందుకైనా వెళ్ళొచ్చు. సంధ్యావర్షిని కష్టపడి ఇంకా చాలా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాలని ఆకాంక్షిస్తూ, మరి రామ సత్యనారాయణ గారికి సన్మానం కాగానే మేమిద్దరం ఇంకో కార్యక్రమానికి వెళ్ళలేక ఉంది కాబట్టి మాకు అనుమతిస్తారని కోరుతున్నాను. తప్పకుండా సార్. సార్ మరి రామ్ సత్యనారాయణ సార్ ముందుకు రావాలి. సార్ ముందుకు రావాలి సార్. అమ్మగారు మధులత అమ్మగారు తిలకధారణ. येन देवा पवित्रेण आत्मानं पुरते सदा तेन सहस्रसारेण पावमान्यं पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोज्जानकं हिरण्मयं तेन ब्रह्मविदोमयं भूतं ब्रह्म पुनीमहि इन्द्रस्वनीति समा पुनातु सोमस्वत्यावरणसमीत्या नमो राजाभिपुनातमा जातवेदामोज्जयन्त्या पुनातु. మంత్ర మూవీ ప్రొడ్యూసర్ సార్, అలాగే నాగగౌర సార్ ముందుకు రావాలి. శాల్తో వారిని సత్కరించాలి. అలాగే మెమంటో మరి మన కొప్పిశెట్టి శంకరన్న తీసుకురావాలి. మాలలు వైకే నాగేశ్వర్ సార్. శతమానం భవతి శతమనంతం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మెమంటో ఇప్పుడు మురళీధర్ సార్ అండ్ మధులత మేడం ఇద్దరు ముందుకొచ్చి మెమంటో తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సంధ్యావర్షినికి వైకే నాగేశ్వరరావు గారు, రఫీ గారు ఆహుతులైన మా అవసరం ఎన్ని చేసి నాకు బాధ్యత పెంచాం. మళ్ళీ గ్రూప్ ఫోటోస్ ప్లీజ్ అందరు. చైర్ కిందకి తీసేయండి. శృతి సార్, సాయి కృష్ణ అందరూ పైకి రావాలి. ఓకే.
థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సాయి తల్లాడ సాయి కృష్ణ తమ్ముడు మాట్లాడు. సభకు చేసిన పెద్దలందరికీ నమస్కారం. అండ్ సంధ్యావర్షినక కంగ్రాచులేషన్. ఈ సందర్భంగా తెర కోసం కష్టాలని ఒక మూవీ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అండ్ ప్రొడ్యూసర్ శ్రీను అండ్ టీం అందరూ తెర కోసం కష్టాలని ఒక మూవీ చేస్తున్నారు. సభ అతిథుల సమక్షంలో సార్ ఒక నిమిషం, సభ పెద్దల సమక్షంలో వాళ్ళ సినిమా ఫస్ట్ లుక్ని మీ సమక్షంలో లాంచ్ చేద్దామని అనుకుంటున్నారు. సో ఆ సినిమాకి విఆర్ఏ ప్రదీప్ అండ్ సంధ్యావర్షిని మ్యూజిక్ చేస్తున్నారు. సో ఈ సందర్భంగా వాళ్ళ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి గట్టిగా చెప్పండి. వైకే గారి చేతుల మీదుగా ఆ ఫస్ట్ లుక్ ఓపెన్ అయితే చాలు, సినిమా హిట్టే. కొత్త వాళ్ళు సినిమా ఫస్ట్ లుక్, సినిమా కోసం కష్టాలు, నిజమే తెర కోసం కష్టాలు. ప్రదీప్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్. ఎంత సింపుల్ గా ఉన్నారో ప్రదీప్ గారు, చూసారా? ఇందాక నుంచి కార్యక్రమానికి అటు ఇటు తిరుగుతూ అందరికీ కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ అని చూసినటువంటి మా ప్రదీప్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫస్ట్ లుక్ తెర కోసం కష్టాలు, సారీ తెర కోసం వేశారు. తెర కోసం వేశారు. ఆ వేషం కోసం కష్టపడతారు కాబట్టి అలా వచ్చేసింది. ఓకే, తెర కోసం వేషాలు ఫస్ట్ లుక్. భీమవరం టాకీస్ అధినేత శ్రీ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు అండ్ మంత్ర మూవీ ప్రొడ్యూసర్ అండ్ ఆది సాయి కుమార్తో బ్లాక్ మూవీ చేస్తున్నారు. మహాకాళి దివాకర్ అన్న అండ్ తేజ హనుమాన్ ప్రొడక్షన్స్ అండ్ వీరాంజనేయ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ కొప్పిశెట్టి శంకర్ అన్న అండ్ సంధ్యావర్షిని అక్క అండ్ టీమ్ ఆధ్వర్యంలో తెర కోసం వేషాలు ఫస్ట్ లుక్ లాంచ్. కంగ్రాచులేషన్. Wish you all the best. Congrats to entire team, including music directors.